ఫ్యామిలీ 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 అన్నావు కదా, పరువు పరువు అంటున్నావు కదా. ఇక వాటిని నువ్వు మీ అమ్మ ఇదిగో భూతద్దం భూతద్దం పెట్టి వెతుక్కోవాలి. ఆ మూమెంట్ కోసం ఈగర్గా వెయిట్ చేయి. మీ అమ్మ రాజకీయ జీవితం కూడా ఈ రోజుతో కొలాప్స్. ఆలోచించుకో. ఆగు వెంకీ, చెప్తాను. శభాష్, చెప్పు. వాడు నా రాజకీయ భవిష్యత్తుకే గండి పెట్టుండాడు. ఆ వెంకి గాన్ని సావు దెబ్బతీయాలా? అత్తయ్య, నా దగ్గర ఓ ఆలోచన ఉంది. హే! ఛీ! ఆడదానివా నువ్వు? ఆడదానివా? నీ అమ్మ ఒక ఆడపిల్లని కనింది కదా, అసలు తన ఆడదేనా? చెయ్యి. ఏం బతుకులేమివి? ఇవేవి మరో ఆడపిల్ల జీవితాన్ని మీరు నాశనం చేస్తున్నప్పుడు కనీసం ఒక్కసారి కూడా గుర్తుకు రాలేదా? చూడు, విలువలు మరిచి ఒకరిని నాశనం చెయ్యాలనుకుంటే అది మీరే కాదు, ఎవడైనా చేయగలడు. మానవత్వం, మనిషితత్వం మరిచి మృగాలై బ్రతికే బ్రతుకు నీచం, నీచం, నీచం. సెలబ్రేషన్లో సెలబ్రేషన్లు, సెలబ్రేషన్లో సెలబ్రేషన్లు, సెలబ్రేషన్లో సెలబ్రేషన్లో. మ్యాగీ, ఇదిగో స్వీట్ తిను. ఈ హ్యాపీలో డాన్స్ చేయాలనిపిస్తుంది. మావయ్య, ఓ సిచ్యువేషన్ సాంగ్ పెట్టు, నేను డాన్స్ చేస్తా. మావయ్య పెట్టు. అలాగే. నేను తీగలు తెంపేస్తా. త్వరగా త్వరగా మావయ్య. ఇది మల్లెల వేళయని తొందరపడి ఒక కోయిల కుంది కూసింది. మావయ్య, ఇది పార్టీ సాంగా? హిట్ సాంగే కదరా. ఎక్కడ హిట్ సాంగ్ మావయ్య? భద్రం, పోయి నువ్వు ఈయన్ని అడిగినావు చూడు, బుద్ధి లేని సన్నాసి. అయినా పాట ఏది పెట్టినా ఈడ మన గెలుపు మలుపు తిరుగుద్దా? ఆ వెంకిగాడి పంతం నెగ్గిద్దా? మమ్మీ, కాస్త నా మాట వింటావా? ఆ వెంకీగాడి చెల్లెలి. నువ్వేమనబోతున్నావో నాకు తెలుసు. ఇంకా వెంకీగాడి పీడ మనకి విరుగుడైపోయింది. సెలబ్రేషన్లో సెలబ్రేషన్లు, సెలబ్రేషన్లు, సెలబ్రేషన్లో సెలబ్రేషన్లు, సెలబ్రేషన్లో సెలబ్రేషన్లు. ఒరే ఓసార్లే. ఒరే నువ్వా మొత్తం సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చావా? లేదన్నా, తన్ని తీసుకొచ్చాడు. ఎవర్రా? ఏందబ్బి? నువ్వేంది? నీ బిల్డప్ ఎంట్రీ ఏంది? ఈ బిల్డప్ ఏంటో ఇంకా తమరికి అర్థం కాలేదా ఆలపాటి వారు? సరే ఎస్ఐ గారు, ఇంకా వచ్చేయండి. క్లైమాక్స్ లో రావాల్సిన పోలీసులు ఇప్పుడు వచ్చారేంటి? నా చెల్లి లైఫ్ ని తప్పుడు పోస్టర్లు అతికించి పాడు చేయాలని చూసిన అసలైన విలన్స్ కి క్లైమాక్స్ నేను ఇక్కడే ప్లాన్ చేశాను కదా, అందుకే వచ్చారు.
రానా వెళ్ళి రానా రానా రానా. ఛీ! పాత సినిమాల్లో క్లైమాక్స్ లో పోలీసులు వచ్చినట్టు ఈ సీన్ లో వెంకీ వల్ల అంతా గందరగోళం జరిగింది. అది సరే అఖిలమ్మ, అసలు విద్యతో పోస్టర్లో ఉన్నవాణ్ణి ఈ వెంకీగాడు ఇక్కడికెలా తీసుకురాగలిగాడు? నేనే చెప్పాను. ఏందమ్మి నువ్వనేది? నువ్వు చెప్పడమేంది? అసలేం జరిగిందో తెలుసా? నిజం చెప్పకపోతే పోస్టర్లు వీధి వీధి మొదలుకొని సోషల్ మీడియానే గుర్రమెక్కి ప్రపంచం అంతా చక్కర్లు కొడతాయి. మమ్మీ ఇలా జరిగింది అని చెప్పే లోపే నా నోట్లో లడ్డూ పెట్టి నన్ను చెప్పనివ్వకుండా చేశాడు ఆ భద్రం. ఈలోపు ఆ వెంకీగాడొచ్చి హీరో అయిపోయాడు. వాడు మామూలుగా హీరో అవ్వలేదు మ్యాగీ, మనల్ని జీరోల్ని చేసి మరీ హీరో అయ్యాడు. ఇంక మీరు ఆపుతారా? బావగారు, అమ్మా, ఆ వెంకిగాడిని సావు దెబ్బ కొట్టేలా మళ్ళీ ఏదో ఒకటి ప్లాన్ చేయాలి. ముందు మన భద్రాన్ని మినిస్టర్ గారి సాయంతో బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. పాపం మన ప్లాన్ ని మంచిగా వర్కౌట్ చేసినోడ్ని వాణ్ణి జైలుకి పంపించినాము. అలాగే అమ్మా.